nth ఫిబొనాకీ సిరీస్‌ని ఎలా కాలిక్యులేట్ చేయాలో తెలుసుకుందామా? అయితే ఇప్పుడు చూద్దాం. సపోజ్ మనం ఇన్‌పుట్‌లో n = 4 అని తీసుకుందాం. ఫిబొనాకీ సిరీస్‌లో ఇనీషియల్‌గా మనకు 0 అండ్ 1 ఉంటాయి. 0 + 1 ఎంత? 1. 1 + 1 2. 1 + 2 = 3. మన అవుట్‌పుట్ అనేది 3 వస్తుంది. ఇప్పుడు మనం ప్రోగ్రామ్ ఎలా రాయాలో చూద్దాం. ఫస్ట్ మనం nలో ఇన్‌పుట్ తీసుకున్నాం. ఎంటర్ ఎ వాల్యూ అని. a = 0 అండ్ b = 1 అని ఇనిషియలైజ్ చేసాం. ఇఫ్ n ఈస్ లెస్ దెన్ 0 అయితే మనం ఇన్‌వాలిడ్ అని ప్రింట్ చేస్తాం. అలా కాకుండా మనకి n = 0 అయితే మనం డైరెక్ట్‌గా 0 ప్రింట్ చేస్తాం. ఎందుకంటే ఇనీషియల్‌గా మనకు స్టార్టింగ్ ఏంటి 0 ఉంటుంది కాబట్టి. అలా కాకుండా n = 1 అయితే 1 ప్రింట్ చేస్తాం. ఇవే కండిషన్స్ కాకపోతే మనం సపోజ్ n అనేది 2, 3 అలా వేరే నంబర్స్ అయితే మనం లూప్ ఏస్తామనమాట. 2 నుంచి ఆ n+1 వరకు లూప్ ఏస్తాం. ఇప్పుడు ఏం చేస్తాం? c = a + b అంటే ఏంది? ఇందాక చేసాంగా 0 + 1 అలా. అలా చేశాక మనం b వాల్యూననేది ఏలోకి స్టోర్ చేస్తాం. ఆ తర్వాత మనం సి వాల్యూననేది బిలోకి స్టోర్ చేస్తాం. ఇలా మన లూప్ అనేది రన్ అవుతూ ఉంటుంది n+1 వరకు. ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేస్తే ఎంటర్ ఎ వాల్యూ దగ్గర 4 ఇచ్చాం. మన అవుట్‌పుట్ అనేది 3 వస్తుంది. ఫాలో ఫర్ నెక్స్ట్ వీడియో. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్.